నేను ఆయనకి దండం పెట్టి మా నారాయణ మంది చూడండి మంది ఇవ్వండి అని బతిమాలాను. అప్పుడు మంది ఇట్లాడ్రా. గోపి, నా కోసం ఎంత కష్టపడుతున్నావురా. మన ఇద్దరికి సావాసం కదూ, మన తాగు. అన్నయ్య, 1000కి ఎన్ని సున్నాలుంటాయి? అదే పిచ్చి ప్రశ్నమ్మా, 3 సున్నాలుంటాయి. కాదు సుల్తానా, నువ్వు చెప్పు, 1000కి ఎన్ని సున్నాలుంటాయో? 3 ఉంటాయి. కాదు, ఇది 500 కదా, దీనికి ఎన్ని సున్నాలున్నాయి? 2 సున్నాలున్నాయి. ఈ 500కి ఎన్ని సున్నాలున్నాయి? 500 కూడా 2 సున్నాలున్నాయి. ఈ 2 నోట్లు కలిపితే ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. మరి ఇక్కడ సున్నాలు ఎన్ని ఉన్నాయి? 4 సున్నాలున్నాయి. చూసారా, 1000కి 4 సున్నాలుంటాయి. మన టీచర్ మనకి తప్పు లెక్కలు చెప్పింది. రే మచ్చా, దీంట్లో ఏమున్నాయో నువ్వు కరెక్ట్గా చెప్తే దీంట్లో ఉండే కోడి గుడ్డులని నీకే. ఏముంటాయి అబ్బా? రే చిన్న క్లూ అంటే ఏరా? ఏంటి, తొందరగా బండి స్టార్ట్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందే? నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి. నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏమైందే? నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే ఏం కనిపించట్లేదండి. వసే, మా ఫ్రెండ్ వచ్చాడు, వేడివేడిగా కాఫీ తీసురా. ఇంకెవడు? ఆ పొట్టేదో గోవిందే వచ్చుంటాడు. కళ్యాణి, ఏంటండి? ఆ ఎదిరింటోళ్ళు ఏంది పొద్దున్న నుంచి గొడవాడుకుంటున్నట్టున్నారు? నేను గోల్డ్ కొన్నాను కదా, పొద్దున ఆ ఎదురింటి ఆవిడకి పిలిచి చూపించా, అంతే. అర్థమైంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. అక్క, బావ ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకు, ఏమైంది? పక్కింటి అంటే వాళ్ళతో లేచిపోయిందంట, నువ్వు ఉన్నవా లేదో చూడమన్నా. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నటనడు మాలిగ. ఏంటి, మా ఫ్రెండ్ అండి, నిన్నే ఫారెన్ నుంచి వచ్చింది. హాయ్. హాయ్ అండి. ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, చిరునవ్వు. వసే, కుక్కర్లో చాలా విజిల్స్ వచ్చేస్తున్నాయే, పప్పు మాడిపోయేలా ఉంది, వెళ్ళి పప్పు దించే. అక్కడ పప్పు మాడిపోయినా పర్లేదు గాని ఇక్కడ మాత్రం మీ పప్పులు ఉడకనివ్వను.